దేర్ పెంటర్రా దో ఆడ అన్న మ్యాప్స్లో సైట్ చూపిస్తుంది. ఈ బ్యాగ్ తగిలించుకొని ట్యాంక్ బ్యాగ్ 8 కిలోమీటర్స్ అయితే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అరుణాచలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తాను. నేను స్టార్ట్ చేసేదే క్యామ్ ఈడ ఆన్ చేసిన, బార్డర్ దాటి మళ్ళీ ఆన్ చేసిన. సో మళ్ళీ మీకు చూపించిన రూట్ ఎన్నిసార్లు చూపించదని. సో ఇప్పుడు 2 బైక్స్ అయితే వెళ్తున్నాం. మన బైక్ ఒకటి, అన్న వాళ్ళ బైక్ ఒకటి. అన్నది కొత్తది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే రీసెంట్గా కొన్నాడు, బాగుంది బండి. సో 2 బైక్స్లో అయితే వెళ్తున్నాం. టైం అయితే ఈవినింగ్ 4 అయింది. ఇప్పుడు యాక్చువల్గా ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అవ్వాలనుకున్నాం, బట్ మెల్లగానే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే అరౌండ్ 98 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 hours 18 minutes చూపిస్తుంది. మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయేది అంతే. పెద్దగా టైం ఎక్కడ వేస్ట్ చేసేది లేదు. ఈడ మెయిన్ ట్విస్ట్, ఈడ ట్రాఫిక్ దాటుకోవాలి అంతే. సో ఇప్పుడు మనకి అరుణాచలంకి 2 routes ఉన్నాయి, ఒకటి కాదు 2 routes ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆర్కాట్ రాణిపేట అటు సైడ్ నుంచి ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాండిచ్చేరికి వెళ్ళినాం కదా అదే రూట్. అక్కడ మధ్యలో ఒక డైవర్షన్ వస్తుంది అంతే. మనమైతే వేలూరు పై నుంచి వెళ్తున్నాం, ఎందుకంటే వేలూరు పై నుంచే దగ్గర చూపిస్తుంది. నేను యాక్చువల్గా కార్ రూటే పెట్టినా. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ ఎండలో గిరి ప్రదక్షిణ చేయాలనేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని 4కి స్టార్ట్ అయినాం ఈవినింగ్. ఇప్పుడు పోయిందే మా ప్లాన్ ఏమంటే దర్శనం చేసుకునేస్తాం, దాని తర్వాత గిరి ప్రదక్షిణ చేసేస్తాం, కంప్లీట్ అయిపోద్ది. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్తానా, నాది ఆల్రెడీ 2-3 times క్యాన్సిల్ అయింది నా అరుణాచలం ప్లాన్ అయితే. బట్ ఫైనలీ వెళ్తా అన్నాం అరుణాచలంకి. ఫుల్ ట్యాంక్ చేయించేసిన నేనైతే. నేను ఇంకా ఎక్కువ క్యామ్ ఆన్ చేయను, కాట్పాడి వేలూరు దాటినాక మళ్ళీ ఆన్ చేస్తాను నేను క్యామ్, ఎందుకంటే ఎక్కువ చూసే ఉంటారు నా వీడియోస్లో ఈ రోడ్స్ని. సో మళ్ళీ మీకు ఎందుకు లేండి బోరు, ఓకేనా. ఇప్పుడు ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ. జస్ట్ ఇప్పుడు ఒక 30-40 kilometers అయితే వచ్చుంటాం. ఈ షాప్లో అయితే టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. సో చలో ఇంకా స్టార్ట్ అయిపోయేదే. ఎండ చెప్తాను కదా, మామూలుగా లేదు ఎండ, హెవీ ఉంది. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందబ్బా? 82 kilometers ఉంది. 1 hour 40 minutes చూపిస్తుంది. ఎండే కాకుండా ఇక్కడ వచ్చే వాళ్ళు అసలు హెవీగా వస్తున్నారు. కొంతమంది రాంగ్ రూట్లో వస్తున్నారు. ఎందుకో ఈరోజు ఎవరి ముఖంలో చూసానో ఏమో కానీ అన్నీ నాకే జరుగుతున్నాయి. సో అందుకే కొంచెం వెళ్ళి వెళ్దాము అని డిసైడ్ అయిపోయినా నేనైతే. మరి ఈ ఆటోలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, లారీలు కానివ్వండి, చాలా క్లోజ్ కాల్స్ అవుతున్నాయి స్టార్ట్ అయినప్పటి నుంచి, ఇంటి దగ్గర నుంచి. ఇంకా అందుకే కొంచెం స్లోగానే వెళ్దాము, ఏముందిలే అని. ఈ ఒక్క చోట మాత్రమే మనం డైవర్షన్ తీసుకోవాలి. కొంచెం ఘాట్ సెక్షన్ ఒకటి దాటినామో లేదు, ఇక్కడ డైవర్షన్ అయితే ఒకటి తీసుకున్నాం. ఇంకా ఫ్రంట్లో ఎక్కడైనా డైవర్షన్స్ ఉందో చూద్దాం. కుప్పం వస్తుంది నెక్స్ట్. ఎక్కడ ఏం లేదు, అంతా ఒకే రూట్. ఇంకొక చోట ఎక్కడో కొద్దిగా డైవర్షన్ తీసుకోవాలని చూపిస్తుంది. ఇక్కడ మాత్రము పొల్లూరు కొంచెం ముందు డైవర్షన్ తీసుకోవాలంట. ఇంకంతే, ఇంకెక్కడ మ్యాక్సిమం డైవర్షన్స్ కూడా లేవు. రోడ్ ఇట్లుంటే 2 hours చూపించినా తప్పులే టైమింగ్. పల్లి పట్టు బా సన్సెట్ అవుతుంది మెల్లిగా. పక్కన చూడండి ఎంత పెద్ద కొండ, సన్సెట్ అవుతుంది వెనకాల, కొండల వెనకాల బాగుంది. మేము ఒక 10 kilometers 15 kilometers దాటినామో లేదో మంచి స్పాట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చుట్టూ పొలాలు ఉన్నాయి, భలే ఉన్నాయి అబ్బా అసలుకి. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం, వాటర్ తాగాలి. ఇదే అయిపోయింది పని, ఇంకా తప్పదు, హైడ్రేట్గా ఉండాలి. ఇప్పుడే కొంచెం ఎండ తగ్గింది కాబట్టి నాకు చాలా యూజ్ అయిన టిప్ అది. నేను వాటర్ మాత్రము ఫుడ్ తినకపోయినా వాటర్ మాత్రం డెఫినెట్గా తాగుతూనే ఉంటా. ఇంకా సుసు వచ్చినప్పుడు పక్కకు ఆపేస్తా, ఏం చేయడం. పొల్లూరు ఇంకా 16 kilometers ఉంది, అప్రాక్సిమేట్గా 6 అవుతుంది. 8 minutes 6 అయిపోతుంది. కొంచెం దూరం దాటినామో లేదో మంచిగానే ఉంది అబ్బా రోడ్డు, పర్లా. సింగిల్ లేనే ఇట్లే ఉంది, ఇదే రోడ్డే. బట్ ఏమంటే ఎక్కువ పాత హోల్స్ లేవు, అది ఒక్కటి ప్లస్ పాయింట్ అంతే. పాత హోల్స్ లేని దానివల్ల కొంచెం స్మూత్గా వెళ్ళిపోతాను ఒక 60లో అట్లా. పాత హోల్స్ ఉంటే 30-40 మెయింటైన్ చేయాల్సింది, RL 50 లోపలే, దాని మించి వెళ్ళలేం. చూడండి చిన్న పాత హోల్స్ ఉన్నాయి, బట్ అంత ఎక్కువ లేదు. ఇంకొక 2 kilometers 2 kilometers ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ డైవర్షన్ చూపిస్తుంది. సీరియస్లీ నాకు ఈ రూట్ వచ్చినట్టే గుర్తు, కానీ వచ్చినామో లేదా అని తేడా కొడుతుంది నాకు. రామేశ్వరం వచ్చినప్పుడు ఇదే రూట్ అనుకుంటా,
అప్పుడు మీకు రామేశ్వరం వచ్చినప్పుడు నేను రిటర్న్ వచ్చినప్పుడు నేను వీడియో చూపిలే, ఐ మీన్ కెమెరా రిపేర్ అయిపోయింది కదా అండి, ఎక్కడ చూపించాను నేను. చూడండి పక్కన, అబ్బా ఏమన్నా సన్సెట్ పొలాల మధ్యలో నుంచి. ఇంకొక డైవర్షన్ ఉంది, అబ్బో ఇంకొక డైవర్షన్ ఉంది, మళ్ళీ ఉంది ఇంకొక డైవర్షన్. ఆ డైవర్షన్ ఎక్కడికి తీసుకొని వెళ్తుందో, ఏ రోడ్డుకో. అదైనా కొంచెం హైవే లాగా ఉంటే బాగున్నాం. మొత్తం పంట పొలాలే చుట్టుపక్కలంతా. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది. ఓ షిట్ మ్యాన్. రైల్వే గేట్ కూడా దిగేసినారు. చలో వెళ్ళిపోదాం. చాలా ట్రాఫిక్ ఇరుక్కుపోయింది ఇక్కడ, అందుకే మేము సైడ్లో ఆపేసినాం. ఎందుకు ఊరికండి ఇక్కడ తిప్పుకుంటా అట్లా ఇట్లా ఎనర్జీ వేస్ట్. ఊరికే ఎనర్జీ సేవ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత. ఒకే రోడ్డే, అబ్బా చాలు. ఒకే రోడ్ అబ్బా చాలు, ఇంకా భయంలే. NH38 ఇలాంటి రోడ్లు వస్తే మాత్రం ఇంకేం కావాలి చెప్పండి, మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. జాలి. 47 కిలోమీటర్ 1 అవర్ చూపిస్తుంది. మధ్యలో ఎక్కడైనా ట్రాఫిక్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. అరే ఇంతసేపే కదా 38 హైవే, మళ్ళీ సింగిల్ లేనేనా? ఇంతసేపే కదా, అది కొద్దిసేపు కూడా హ్యాపీగా లేదా? హైవే ఉందనుకొని ఖుషీగా ఉన్నా నేను. మ్యాప్స్లో అట్ట చూపించింది రోడ్డు స్ట్రైట్, అట్లా ఇట్లా అర్థం కాలేదే. వాళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోయింటారా ఆడ మ్యాప్స్లో అట్ట చూపించింది. అట్టే వెళ్ళిపోదామా? ఈయన ఎవరో తాగేసాను అన్న. మ్యాప్స్లో స్ట్రైట్ చూపిస్తుంది, మ్యాప్స్లో స్ట్రైట్ చూపిస్తుంది. అవునా? సరేలే పద పద. సరే సరే, మామూలుగా ట్రాఫిక్. డైరెక్ట్ గోపురం కాడికేనా? నా ఫస్ట్ పార్కింగ్ ఎత్తుకేసి ఇవి పెట్టేద్దాం, నా హెల్మెట్లు. బ్యాగ్ కావాలంటే తగిలించుకునేద్దాము. ఆడ ఎవరైనా అడుగురా పోయి షాప్లో పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవచ్చు అని. ఏడొస్తుందిరా? ఓకే అక్కడుంది. అదే 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 కదా, దేర్. అబ్బా బైక్ పార్కింగ్ అయితే దొరికేసింది. మనశ్శాంతిగా బైక్ పార్క్ చేసుకునేద్దాం ఇంకా. ఓకే చలో. నేను పడిపోయింది అనుకున్నా బండి. సో బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాము, ఇంకా వెళ్ళిపోవడమే. సో ఇప్పుడైతే దర్శనం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ యాక్చువల్గా 8కి లోపల ఎంటర్ అయినాం. 8 నుంచి 9:30 అయ్యింది దర్శనం అయ్యేకాడికి. సో ఇంకా గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9:40, 10 అవుతుంది అనుకోండి. సో ఇంకా గిరి ప్రదక్షిణ చేసినామంటే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నేను ఏం సినిమాటిక్ షార్ట్స్ కానీ ఎక్కడ తీయలేకపోయినా. సో నా కాన్సన్ట్రేషన్ మొత్తము గిరి ప్రదక్షిణ పైన పెట్టేసిన. సో కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ మేము చాలా త్వరగా కంప్లీట్ చేసేసినాము. త్వరగా ఇన్ ద సెన్స్ 10కి స్టార్ట్ చేసినాము, 2:40కి కంప్లీట్ చేసుకునేసినాము. రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసినాం, మళ్ళీ రిటర్న్ రాజగోపురం కరెక్ట్గా 2:40 అయిపోయింది. అక్కడ వచ్చేసి టెంకాయ కొట్టేసి కంప్లీట్ అయితే చేసినాం గిరి ప్రదక్షిణ. సో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అండ్ 1.5 అవర్ రెస్ట్ తీసుకున్నా కూడా నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్యాగ్ తగిలించుకొని ట్యాంక్ బ్యాగ్ 8 కిలోమీటర్స్ అయితే నేను అట్లే మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా. సో మళ్ళీ మా ఫ్రెండ్కి ఇచ్చిన, మా ఫ్రెండ్ తీసుకున్నాడు, ఇంకా నా కష్టం చూడలేక. సో అది మీరు ఏం వరి కావాల్సిన పని లేదు. మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేసి బైక్స్లో వచ్చేవాళ్ళు అరుణాచలంకి డైరెక్ట్గా మీరు బస్ స్టాండ్కి వెళ్తే చాలా పార్కింగ్స్ ఉంటాయి. సో మీరు అక్కడ బైక్ పెట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, రాజగోపురం సైడ్ వెళ్ళేటప్పుడు
మీకు మ్యాక్సిమం క్లాక్ రూమ్స్ ఉంటాయి లగేజ్ పెట్టడానికి. మీరు వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, పెయిడ్ వాష్రూమ్స్ ఉంటాయి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అది సో నేను ఇంకా లగేజ్ అయితే నాకు తెలియదు ఇక్కడ లాక్ రూమ్ ఉందనేసి. ఇప్పుడు రిటర్న్ వస్తా కనుక్కుంటే అన్నీ ఉన్నాయన్నారు. సో అది అందుకే నేను ఇది పెట్టలే. ఇక్కడ కూడా ప్రాపర్గానే ఉన్నాయి, కొన్ని మంది పెడుతున్నారు కొన్ని మంది పెట్టలేదు. సో ఇంకా అది సో మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి 100%, దాంతో ఎటువంటి ఇబ్బంది లేదు. సో దర్శనం కూడా ఇన్ఫ్యాక్ట్ 2 hours లోపలే అయిపోయింది, ఏం ప్రాబ్లం అయితే కాలేదు. బైక్ దగ్గరికి వెళ్తాను రాజగోపురం నుంచి. సో ఇంకా రాజగోపురం నుంచి బైక్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి అరౌండ్ 1.5 kilometers, 1 kilometer ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర నుంచి 1 kilometer నడుచుకొని వెళ్ళి మన బైక్ తీసుకోవాలి. సో అది సో ఇంకా అక్కడ వెళ్ళి ఇంకా బైక్ తీసుకొని నా వల్ల అయితే డ్రైవ్ చేస్తా, లేదంటే మా ఫ్రెండ్కి ఇచ్చేస్తా. ఎందుకంటే రైట్ లెగ్ చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నేను బ్రేక్ ట్యాప్ చేయాల్సింది రైట్ లెగ్తోనే. సో అది సో సినిమాటిక్స్ షార్ట్స్ ఎక్కడ అసలు ఏం తీయలేకపోయినా, నా ఒళ్ళు చాలా టైర్డ్ అయిపోయింది నా బాడీ. సో ఏం అనుకోవద్దండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.